హలో గాయ్స్, వెల్కమ్ టు సినీ మాక్టైల్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఒక్క నెల తర్వాత స్టార్ట్ చేస్తున్నాం వీడియో. అది కూడా మంచి హైప్ ఉన్న సినిమాతో రావాలనుకుని ఓజీతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి వీడియోస్ వస్తాయని అనుకుంటున్నాం. మాకు నమ్మకం లేదోరా. ఫస్ట్ ఓజీ ట్రైలర్ చూసారా అందరూ? చెప్పడం మర్చిపోయా, వీళ్ళిద్దరు బిగ్గెస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అక్కడ ఏవేస్ అనే వాతడు ఇంకా ఇంకా ఆంధ్ర నెంబర్ 1 పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టు ఆయన హైప్ ఇస్తాడు. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం, కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. వీళ్ళిద్దరు ఈ రోజు ఓజీ గురించి ఏం మాట్లాడుతారో. ముందు ఓజీ ట్రైలర్ వచ్చింది, అందరు చూసే ఉంటారు. ట్రైలర్ రియాక్షన్ ఎలా ఉందిరా? ఫస్ట్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఏవిఎస్ ఎట్లుంది? వన్ వర్డ్, సూపర్. వావ్ 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 బాగుంది. అలా పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ అలా గ్రెనేడ్ వేసి అలా స్లో మోషన్ లో DP-28 తో వస్తాడు విత్ 7.62 mm బుల్లెట్స్. ఆ తర్వాత ఫైనల్ లాస్ట్ షాట్ లో థామ్సన్ SMG పట్టుకొని లైక్ వజాస్ గంభీరారా నా కొడకల్లారా, చాలు అది లైక్ బాగా అది ఇది కదా మనం పవన్ కళ్యాణ్ ఇలా కదా చూడాలనుకుంది. పాతిక రైళ్లు గాల్లో దడ 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 దడ. లాస్ట్ సినిమా అనుకున్నాడు ఏమో మరి, ఒకేసారి చేశాడు. మస్తు మాస్ అసలు, చాలా బాగుంది. క్వాలిటీ ఉంది ఆ పవన్ కళ్యాణ్ ట్రైలర్ లో. ఏంటంటే ప్రతి షాట్ క్వాలిటీ ఉంది. లైక్ HHBM లా హరిహర వీరమల్ లా కాకుండా లైక్ ప్రతిదీ బాగా తీసుకున్నారు. ప్రతిదీ క్వాలిటీ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఎలా కావాలి, లైక్ పవన్ కళ్యాణ్ లో ఏమి ఇష్టపడతారో అవన్నీ ఉన్నాయి రా ట్రైలర్ లో. లైక్ ఆ స్వాడ్ ఫైట్స్, అవి ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ అదొకటి, లుక్స్ ఒకటి, గ్యాంగ్స్టర్ లుక్స్, ఆ బెల్ బాటమ్ ప్యాంట్స్, ఆ షర్ట్, హెయిర్ స్టైల్, ఇంకేం కావాలి అవసరం లేదు. ఒక పవన్ కళ్యాణ్ చాలు టికెట్ తగ్గడానికి. అయ్యా ఇంకా అంతా బోనస్, స్టోరీ బోనస్, మంచిగా ఉంటాయి. ఇంకా బోనస్, ఇంకా ఇమ్రాన్ హష్మి బోనస్, మొత్తం బోనస్. కాదు, బేసిక్ గా పవన్ కళ్యాణ్ PSPకి గ్యాంగ్స్టర్ గా వచ్చిన సినిమాలంటే ఒకటే పంజా, ఒక్కటే మెయిన్ గా కొంచెం యాక్షన్ సినిమా అట్లా పంజా అనిపిస్తుంది. నెక్స్ట్ గ్యాంగ్స్టర్ సినిమా, ప్రాపర్ గ్యాంగ్స్టర్ సినిమా అంటే ఇదే. అసలు పవన్ ప్రాపర్ కళ్యాణ్ సినిమానే ఇదిరా. ప్రాపర్ ఉమ్, గ్యాంగ్స్టర్ సినిమా కాదు, ప్రాపర్ సినిమానే. చాలా రోజులకి ప్రాపర్ సినిమా పడింది. మరి చూడాలి సుజిత్ ఎలా డీల్ చేస్తాడు. ఇమ్రాన్ హష్మి కూడా బాగా నచ్చాడు. అదే ఇందాక ఏవిఎస్ నేను మాట్లాడుకుంటున్నాం. అదే బయటికి లైక్ వాడి ఫ్యాన్ లా బయటకు వస్తామేమో అన్నట్టు కదా. బాగా చేశాడు. నీకు నచ్చా? నువ్వు చెప్పు వాడి మామ. స్క్రీన్ ప్రజెన్స్ వాడి స్క్రీన్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రెజెన్స్ అసలు పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడేమో అనిపిస్తుంది. చేస్తాడు. కొన్ని సీన్లు ఖచ్చితంగా చేస్తాడు. వాడు అలాంటి క్యారెక్టర్స్ ఆల్రెడీ బాలీవుడ్ లో చేశాడు రా. వన్స్ అపాన్ టైమ్ ఇన్ బాంబే అని అజయ్ దేవగన్ తోనో చేశాడు. అలాంటి సినిమాలు చేశాడు వాడు. సో వాడికి ఈజీ అది. వాడు చాలా మంచి యాక్టర్ రా బాబు. మనోళ్ళు ఏందో ఓన్లీ జనకి టిక్లాజా అంటున్నారు కానీ వాడు చాలా మంచి యాక్టర్ అసలు. వాడి దగ్గర మంచి ఫిల్మోగ్రఫీ కూడా ఉంది. అజహర్ కూడా చాలా బాగుంటది. బాగుంటది. మంచి యాక్టర్ వాడు. సినిమాలో చాలా మెయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ అవునురా. చాలా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ఉన్నారు, ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్. పందెంకోడి అనుకుంటా హీరోయిన్ ఏదో ఉంటుంది శ్రీయారెడ్డి చూడు, ఆమె అదే పేరు హీరోయిన్. శ్రీయారెడ్డి. శ్రీయారెడ్డి ఆమె హైప్ ఇస్తుందిరా బాబు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లోనే హైప్ ఇచ్చుద్ది అసలు. ఆ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ పడినట్టుంది. ట్రైలర్ లో ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే ఆ ఇక్కడ బాంబేలో అదే లైక్ ఆ వార్ చేస్తాడు. దాని తర్వాత ఏంటంటే వాడు సమ్ పని మీద ఊరికి వెళ్తాడు. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని వీడు టార్చర్ చేస్తా ఉంటారు. సమ్ ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ రిటర్న్ అవుతాడు. అప్పుడు మళ్ళీ ఫేస్ ఆఫ్. అదే అది అనుకుంటున్నాను బేసిక్గా నేనైతే. సినిమా స్టోరీ అంటే అదే. ఒక అదే అంధకారంలోకి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్, మళ్ళీ ఏదో రీజన్స్ ఫ్యామిలీ వల్ల కోసం. బయటకు వస్తారు. ఆ, ఎందుకు వస్తారు, ఎలా జరుగుతుంది అనేది అది. ఇంకొకటి, వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ ప్రియాంక మోహన్ ఏవిఎస్? మోస్ట్లీ ఒక లైక్ ఎయిదర్ ఫ్లాష్ బ్యాక్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ రఫ్ గా మొదట్లో అవ్వచ్చు. హార్డ్లీ ఉంటే ఒక 20 minutes సినిమాలో. లేపేస్తారా?
నిన్న లేపేసేలాగే నిన్న ఉన్నారు. కన్ఫామ్ కన్ఫామ్. నిన్న స్పీచ్ లో కూడా పవన్ కళ్యాణ్ జారారా, ఉన్నది కాసేపు అన్నా బాగా చేసింది అనేసాడు, అయిపోయింది. ఇంకేముంది, ఆల్రెడీ డౌటే ఉండే, ఆయన కన్ఫర్మ్ చేస్తాడు. ఇంకోటి నెక్స్ట్ ఎవరు, తమన్, ఎస్ఎస్ తమన్. ఈయన గురించి తమన్ రా, అసలు ఆ సాంగ్స్ గానీ ఆ బీజియం గానీ, ఏదో ఇంటర్వ్యూలో చూస్తున్నా, ఓజీ ఓజీ చెప్పాడు, ఓజీ వచ్చినప్పుడు తమిళోడు మనల్ని చూస్తాడని. నిజంగానే రా బాబు, బాగా ఇస్తాడు, సూపర్. లైక్ నేను ఫస్ట్ అనిరుద్ధ్ అనుకున్నా, ఓజీ లైక్ అనౌన్స్ అయినప్పుడు అనిరుద్ధ్ అనుకున్నారు, అందరం అనుకున్నాం. బట్ తమన్ అనేసరికి ఇంకా మనకి తెలిసిన డప్పులే కొడతాడు అని డిసప్పాయింట్ అయ్యా నేను కొంచెం. బట్ టోటల్లీ ఇంప్రెస్డ్ అసలు, లైక్ మనల్ని రాంగ్ అని ప్రూవ్ చేశాడు తమన్ బాయ్. లైక్ మొదట్లో ఓజీ ఫిల్మ్ అనౌన్స్ అయినప్పుడు వీ వాంట్ అనిరుద్ధ్ ఫర్ ఓజీ అని ట్రెండ్ కూడా అవును, చేశారు మన వాళ్ళు. ట్రెండ్ కూడా ఆ చేశారు. తర్వాత అవును, లైక్ అంటే ట్విట్టర్ లో. అంత నెగిటివ్ ఉండేది అనమాట అప్పటికి తమన్కి. అంత నెగిటివిటీ ఉండేది. ఆ స్టేజ్ నుంచి లైక్ ఈ స్టేజ్ కి రావడం ప్రాణం పెట్టాడు అసలు ఈ ఓజీకి మాత్రం వాడు. సింపుల్ గా సినిమాకి లైక్ హంగ్రీ ఒక చీతా అంత రిలీజ్ చేశాడు రా, హంగ్రీ చీతా రిలీజ్ చేశాడు, అయిపోయింది ఇంకంతా. లైక్ అంత డాల్బీ అట్మాస్ నాయిస్ లో కూడా క్లారిటీ బాగా మెయింటైన్ చేశాడు. అవును, సినిమాకి హైప్ తీసుకొచ్చిందంటే వరుసగా తమన్ రిలీజ్ చేసిన ఒక్కొక్క ఒక మ్యూజిక్, ఒక సాంగ్ నిజమే. వరుసగా ఆ వాటి వల్లే మంచి హైప్ వచ్చింది సినిమాకి మాత్రం. అవును, అదే కంటెంట్, లైక్ అదే ఇప్పటి కంటెంట్. వరకు రిలీజ్ అయిన కంటెంట్ లో ఒక్కటి కూడా లైక్ స్టేల్ ప్రొడక్ట్ లేదు అసలు. స్టార్టింగ్ ఫ్రమ్ హంగ్రీ చేత గ్లిమ్స్, ఫైవ్ స్ట్రోమ్ సాంగ్, తర్వాత లైక్ ఈ సువి సువి మెలోడీ సాంగ్, లైక్ దట్ మైట్ బి లైక్ ఓమి ఐ కెన్ సే ఇట్ అబౌవ్ యావరేజ్. అండ్ ఓమి దెన్ ఓమి ఓమి గ్లిమ్స్, అండ్ దెన్ లైక్ గన్స్ అండ్ వాషి రోసెస్, ఓ వాషి. హై వషి లాస్ట్ లో రిలీజ్ చేశారు. ఒక్కసారిగా అది శవాలు లేస్తాయి అక్కడ వషి ఓ వషి అనగానే. ఆ అది తర్వాత ఇంకా సర్ప్రైజ్ ట్రైలర్ అసలు. కూడా అవును, అది పూర్తిగా గుడ్ గుడ్. అన్ఎక్స్పెక్టెడ్ అసలు. ఆ ఈవిల్ స్మైల్ అది మా పీక్స్ అది. స్మైల్. నేను డిప్యూటీ సీఎం అయ్యాక, ఐ మీన్ పిఎస్పీకే డిప్యూటీ సీఎం అయ్యాక ఇలాంటి గ్యాంగ్స్టర్ మూవీస్ ఇంత యాక్షన్ ఇంత ఇలా చేస్తారు అనుకోలేదు. మేము ఏమన్నా మెసేజ్ సినిమాలు ఇవే చేస్తారు అనుకున్నా కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నెక్స్ట్ మనం మాట్లాడాల్సిన ఇంకోటి సుజిత్ గురించి. సుజిత్, అరే అసలు సుజిత్ ఎప్పుడు రా, సాహో ఎప్పుడు రా, నా బీటెక్ సెకండ్ ఇయర్ లోనే ఇప్పుడు వచ్చిందిరా, 2017 ఆ? 18 లో వచ్చింది అది. నిజం రా, ఇప్పుడు రా, అంత లైక్ బాగా లైక్ టైం స్పెండ్ చేసి లైక్ మంచి ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. లైక్ హిట్ అవ్వాలి పాపం వాడికి. నెక్స్ట్ నెక్స్ట్ నానితో కదా సుజిత్, ఇది ఖచ్చితంగా హిట్ అవుద్దిరా, ఆల్రెడీ అయిపోయింది నాకు తెలిసినంత వరకు. మరీ వరస్ట్ అయితే ఉండదు, సో ఆబ్వియస్ గా హిట్ అయిపోద్ది, నో అసలు నో సుజిత్ డౌట్ దాంట్లో. ఫిల్మోగ్రఫీ చూస్తే, సుజిత్ ఫిల్మోగ్రఫీ చూస్తే రన్ రాజా రన్, సాహో, ఈ రెండు సినిమాలు నేను ఎక్కడ డిసప్పాయింట్ చేయవు. అంటే అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోయినా డిసప్పాయింట్ చేయవు, మంచిగా కొంచెం వెళ్తాయి నీట్ గానే, అంత మధ్యలో బోర్ కొట్టేయకుండా. ఆ మాత్రం అలా అలా పెట్టి పవన్ కళ్యాణ్ పిఎస్పీకి యాక్ట్ చేస్తున్నాడంటే చాలు. అది చాలు. గ్యాంగ్స్టర్ మూవీ అంటే చాలు, ఆల్మోస్ట్ ఇంకా లేస్తాయి. ఇంకోటి ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓజీకి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ గా ఉన్నాడు అంటే అర్థం అయిపోతుంది, ఇంట్రెస్ట్ గా వర్క్ చేశాడని. అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. లైక్ పవన్ కళ్యాణ్ మనసు పెట్టి తీస్తే సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో అది కరెక్ట్. మళ్ళీ సుజిత్ కూడా ఓకే రా, మంచి మంచి డైరెక్టర్, మంచి స్టోరీ. ఇప్పుడు సాహో పోవడానికి కూడా ఆయన తప్పేం లేదు, మన తప్పు. బాహుబలి తర్వాత మనం మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, పర్లేదు, గుడ్ స్టోరీ, బాగానే అప్పుడు డీల్ చేస్తాడు. ఉమ్, ప్రజలు అది యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో లేరు అప్పుడు 2017 అవును, 2018 కి. ఇప్పుడు వస్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. చేసేవాళ్ళు, నిజమే. అది ఇంకా ఇంకేంటి సినిమా మామ? గురించి హిట్టా ఫ్లాపా అని ఒక్క వర్డ్ లో మీరేం చెప్తారు, కనీసం చెప్పాలనుకుంటే? థమ్స్ బ్రో అప్ ఏనా? లైక్ వాట్ ఎవర్ ద రిజల్ట్ ఇట్ ఈస్, లైక్ హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు పక్కన పెడదాం. లైక్ ఫ్యాన్స్ కి ఇలాంటి మూవీ కన్నా ఇంకో మూవీ మరి రాదు. అవును, ఇదే లాస్ట్ ఇంకా.
ఇంకా తెలుగు టాలీవుడ్ పిఎస్పీకి కెరీర్ లో నాకు తెలిసి ఇదే లాస్ట్. అన్ని మీరు పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ చూసుకోవాలన్నా, కొంచెం హీరోయిజం ఏమన్నా చూసుకోవాలన్నా ఫ్యాన్స్ తగ్గట్లు ఇదే లాస్ట్ మూవీ. తర్వాత ఇంక రావు నాకు తెలిసి. విత్ వైబ్ అయ్యే క్యారెక్టర్ కానీ అంత మంచి వైబ్ అయ్యే క్యారెక్టర్, గూస్ బంప్స్ ఇచ్చే క్యారెక్టర్ అంటే ఇదే నాకు తెలిసే. ఇంకా ఆయన కూడా చేయడం అంటున్నాడు, ప్రొడక్షన్స్ మీద వెళ్తా అంటున్నాడు. సో చూడాలి మరి. 90% హిట్ ప్రాబిలిటీ. హైప్ అవును. బాగుంది. రెస్ట్ 10% వీ కాంట్ సే ఎనీథింగ్. అరే హైప్ అంటే ఇప్పుడు వేరే సినిమాలకి ఉన్న హైప్, ఈ సినిమాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే హైప్, అరే అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, స్టోరీ అంటే మరీ హై లెవెల్ ఏం లేదు, స్టోరీ మరీ పెద్ద కాలం లేదు, కొంచెం బాగున్నా చాలు అనే హైపే అది ఉంది. కరెక్ట్. మొత్తం హైప్ అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ డిఫరెంట్ అవుతారు, విచ్ వి వాంట్ అంతే. దాంట్లో ఉంది కాబట్టి హైప్ అంతే. స్టోరీ పెద్దగా ఉంటది, లైక్ పెద్ద క్యాన్వాస్, అవన్నీ సెకండరీ అసలు. బేసిక్ గా మీరు కూలీ ఇవన్నీ చూసుకున్నా స్టోరీ కోసం బాగా ఉమ్, హైప్ ఉంది. చూశారు. స్టోరీ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, బాగుంటది కానీ ఇదేదో ఉంటది స్టోరీ అని. కానీ ఈ సినిమా ఇక్కడ స్టోరీ అబ్జర్వ్ కోసం చేసా, ఎక్స్పెక్ట్ చేయట్లే. లేదు అది ప్లస్ లేదు. కొంచెం సుజిత్కి. జస్ట్ పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ అంతే చూడడం కోసం ఆ రోల్ లో, పవన్ కళ్యాణ్ ఇన్ గ్యాంగ్స్టర్ రోల్. అది అంతే. అండ్ దెన్ టికెట్ బుక్ వాట్ చేసుకున్నారా సుజిత్, మరి? ఇంకా టికెట్లు ఓపెన్ అవ్వలేదు ప్రీమియర్స్ ఇక్కడ. కోసం వెయిటింగ్, ప్రీమియర్స్ కోసం వెయిటింగ్. అవును. ఈడు ఫ్రెండ్స్, ఈడు నెంబర్ 1 పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా గ్రూప్ లో చెత్త చెత్త ఏమన్నా ఏదైనా పవన్ కళ్యాణ్ వేక్ చేసేది వీడే. వాళ్ళ ఈడు మార్కెటింగ్ ఈడు టీం ముసుగు వాడు. తీసిన ఆ, అది మా మా వాడు హైప్ గురించి మాట్లాడతారు. చెప్పురా హైప్. లైక్ అసలు సినిమాకి అంత హైప్ ఎందుకు వచ్చింది అంటారు? ఫస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ ఇన్ గ్యాంగ్స్టర్ రోల్, లైక్ అది లైక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నారు అలా, లైక్ ఆ అవతార్ లో పవన్ కళ్యాణ్ ని. అండ్ దెన్ వాట్ పవన్ కళ్యాణ్, లైక్ ఐ మీన్ ఎందుకు చూడాలనుకుంటున్నారు, లైక్ ఆ స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ, అండ్ దెన్ హ్యాండ్లింగ్ గన్స్, ఆ గన్ హ్యాండ్లింగ్ కానీ చాలా ఈజీతో చేస్తాడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం. లైక్ దానికోసం లైక్ పవన్ కళ్యాణ్ ఇన్ గ్యాంగ్స్టర్ రోల్ ఫస్ట్ థింగ్. అండ్ దెన్ సుజీత్, ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటది అది. అండ్ దెన్ నౌ రిలీజ్ అయిన కంటెంట్, లైక్ ఫ్రమ్ ద స్టార్టింగ్, ఫ్రమ్ ద హంగ్రీ చేత గ్లిమ్స్ టు రీసెంట్లీ ట్రైలర్, ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో స్టేల్ ప్రొడక్ట్ ఈవెన్ ఎట్ ఆల్. Like and then cast also, like cast other people like Imran Hashmi, like I can say like he can dominate Pawan Kalyan in some, in some scenes I guess. And then let's Riya Reddy, ఇంకా దాస్, ఎవరు, మన అర్జున్ దాస్, అర్జున్ అర్జున్ దాస్. దాస్. ప్రకాష్ రాజ్, like some prominent actors apart from Pawan Kalyan. లైక్ అంత హైప్ కి అయితే మాత్రం కారణం పవన్ కళ్యాణ్ సింగిల్ హ్యాండెడ్ గా. లైక్ గుడ్, మోస్ట్లీ దట్ కాంబో, సుజీత్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబో, కాంబో. నేను అది చెప్దాం అనుకున్నా. ఫస్ట్ హైప్ కాంబో. ఫస్ట్ అంటే లైక్ ఈ కాలము ఈ కాలం డైరెక్టర్ తో తీస్తున్న ఫస్ట్ సినిమా ఇది. అది ఫస్ట్ సినిమా, అందుకే అది బిగ్గెస్ట్ హైప్ అసలు. ఎలా లైక్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అవన్నీ వాడు చెప్పాడు. గన్స్ కానీ వాడు హ్యాండిల్ చేయడం వల్ల అంత న్యూ అవతార్ వచ్చింది, లేకపోతే ఏ సేమ్ అదే రొట్టె వచ్చేది. చెప్పురా. బేసిక్ గా అత్తారింటికి దారి తర్వాత ఏమైనా లైక్ ఒక్కటి అంటే ఒక్కటి కూడా సరైన ఫిల్మ్ రాలే. 2013 అప్పటి నుంచి ఫ్యాన్స్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటే, లైక్ తన ఒక కోఫ్యాన్ డైరెక్టర్ అయితే ఇస్తే సినిమా ఎలా ఉంటది. లైక్ అంటే మధ్యలో కొన్ని వచ్చాయి, సమ్ అబౌవ్ యావరేజ్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్ థింగ్, లైక్ వకీల్ సాబ్. బట్ వకీల్ ఫ్యాన్స్ సాబ్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ యet. అది లైక్ క్లాస్ రోల్ అది అయిపోయింది. ఫ్యాన్స్ ఎప్పుడు ఎప్పుడా ఎదురు చూస్తున్న టైంలో లైక్ కో ఫ్యాన్ వచ్చి డైరెక్టర్ అయ్యి సినిమా తీయడం అనేది మాత్రం ఇట్స్ దట్స్ మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హైప్. చూద్దాం. హైప్ అన్ని బానే ఉన్నాయి, సినిమా కూడా బాగుంటే ఇంకా అసలు పిఎస్కే ఫ్యాన్స్ ని ఇంకా ఆపలేము ఇంకా. జస్ట్ ఎంజాయ్ చేయాలిరా, ఎంజాయ్ చేయాలి. చాలా పాపం వాళ్ళు వెయిట్ చేసినంత ఎవరు వెయిట్ చేశారు.
అరే యాక్చువల్ గా లైక్ సాహో సినిమా బాగుంటది. అప్పటి జనాలకు అర్థం కాలేదు, ఇట్స్ ఓకే. అదే అదే కానీ లైక్ ఉమ్. థింగ్ ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడు సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు అంతకు ముందు చూసింది ఏది, బాహుబలి, బాహుబలి 2, బాహుబలి లైక్ మనకు ముందున్నాయి హరిహర వీరమల్లు, బ్రో, ఇప్పుడు భీమలా ఇప్పుడు ఏం నాయక్. చూసినా ఆబ్వియస్ సాటిస్ఫై అవుతాం మేము. చూద్దాం చూద్దాం. చాలు చాలు, ఇంకా సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, మళ్ళీ కలుద్దాం అందరం, అప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతలోపు ట్రైలర్ ఎలా ఉంది కమెంట్ చేయండి. సినిమా మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అందరూ ఎవరైనా టికెట్లు బుక్ చేసుకున్నారు లేదా కూడా కింద కమెంట్ చేయండి. మళ్ళీ సినిమా చూసాక అందరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. బాయ్. సో వెళ్ళే బాయ్ ముందు బాయ్ పవన్ లైక్ కళ్యాణ్ ఫ్యాన్స్. లైక్ సబ్స్క్రైబ్ షేర్.